నాకు కూడా అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తప్పు చెయ్యడం మనమే కాదు, దేశంలో జనాలందరూ ఇబ్బంది పడిపోతున్నారు. అందరు పొట్టల మీద కొడుతున్నాడు వాడు, అందరు కన్నీరు నీరు తీసుకుంటున్నాడు వాడు. ఏ వరదలైన పారిపోతున్నది జనాలని, కానీ వానికి మంచిదే కాదు. వారికి రేవంత్ రెడ్డికి అసలు మంచిదే కాదు. వాడు ఏమనుకుంటుండే, ఏం గోళాలు ఉన్నాడో నేను చూసినాను కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ ఇది ఫస్ట్ టైం చూడడం. నేను నా పుట్టుక నుంచి పెద్దగా అయినాక కాంగ్రెస్ పార్టీలు వచ్చినాయి, అన్ని చూసినాను. కానీ ఇట్లాంటి పరిస్థితి నేను చూడలేను. అసలు నేను చూడలేను. నేను ఎంత మందిని సర్వనాశనం చేస్తున్నాడు వాడు. ఇదేనా పద్ధతి? అసలు లెక్క పెట్టుకోవాలి సుక్కలిగా. ఛాన్స్ అనేది మనకొచ్చదు రాదా? మనకు కూడా వస్తుంది కదా. ఏమో ముందు ఏమో అంటే ఇప్పుడు కూరికి పాలు తాగితేనంటే నోరు కాలిందంట, వేడి పాలు. ఎక్కువ పొంగిన పాలు కొరిపాలే. ఆడంతా ఎక్కువ పొంగుతున్నాడు బాగా. నేను చేసిన పనులకు నాదే పెద్ద గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ ఏం పనులు చేస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి. ఆయన కుటుంబంలో ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే, లేడీస్ ని తిప్పలు పెడితే బట్టలు ఎత్తి కొడతా అన్నాడు. మరి మమ్మల్ని లేడీస్ కదా, మమ్మల్ని తిప్పలు పెట్టిస్తున్నాడు. అది కాదు, ఇప్పుడు మనం అంతా నాకు పార్టీ ఉన్నదనే